దినోత్సవాన్ని పురస్కరించుకొని నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి టచ్ ఆర్ఫనేజ్ ఫౌండర్ శ్రీ వినయ్ కుమార్ గారు మరియు టచ్ ఆర్ఫనేజ్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఉండి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మరియు వీరిని చక్కగా చూసుకుంటున్నటువంటి వీళ్లకు విద్యాబుద్ధులు నేర్పి వీళ్ళను అనుక్షణం పిల్లల్లా కాపాడుతున్నటువంటి టీచర్లకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, అంటే చాలామంది ఎంతోమంది కోట్ల రూపాయలు సంపాదించుకొని బతుకుతూ ఉంటారు, కానీ ఇటువంటి చక్కటి ఆలోచన వినయ్ కుమార్ గారికి రావడం, ఇది స్థాపించడము, ఇది ఎన్ని జన్మలు ఎత్తిన పుణ్యమో కానీ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది చాలా జీవితానికి తృప్తినిచ్చే అంశం. ఏం చేసినా ఈ తృప్తి ఉండదు, ఎందుకంటే ఎక్కడో పుట్టి పెరిగిన పిల్లలందరూ ఇక్కడికి చేర్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళను ప్రయోజకులను చేసి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం అనేది నీవు ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తా ఉన్నాను. మీకు ఆ దేవుని ఆశీర్వాదం ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దీనికి సహకరించడానికి మేము మనస్ఫూర్తిగా ఎప్పటికీ చేసుకోవడం. చాలా రోజుల తర్వాత 2007వ సంవత్సరంలో ప్రెసిడెంట్ రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాను నేను. ఆ రోజు నేను హైదరాబాద్ లో రాష్ట్రపతి మెడల్ తీసుకున్నాను. ఆ రోజు ఈ రోజు నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఏం చెప్తా ఉన్నానంటే, జీవితం చిన్నగానే స్టార్ట్ అవుతుంది. మీ అందరూ కూడా విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఇది ఒక చక్కటి అవకాశం. కసితో చదవండి, కసితో మీరు అనుకున్నది సాధించండి. మీ యొక్క సంస్థకు మంచి పేరు తేండి. మీరు కూడా 100 మంది పిల్లలు మీరు కూడా తయారు చేయండి. పెద్ద స్థానంలో మీరు ఉండాలని ఆ భగవంతుడు మీకు ఆ శక్తిని వారిని మనస్ఫూర్తిగా ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్క నిమిషాన్ని ప్రతి ఒక్క రోజును క్యాలిక్యులేట్ చేసుకొని, ఎందుకంటే రాబో కాలంలో కాంపిటీషన్ చాలా ఉంది. మీ అటువంటి సంస్థకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా మంచి హోదాలో ఉండాలని చెప్పి ఇప్పుడే సార్ చెప్తా ఉన్నారు. మీరు కూడా ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలి. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా 100 మంది మీ కింద పనిచేసుకున్నట్టుగా మీరందరూ ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటా మీరు కూడా ఆ విధంగా కష్టపడతారని నేను అనుకుంటా ఉన్నాను. భగవంతుడు ఎవ్వరు అనాథలు కాదు. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. భగవంతుడు మీకు ఇది లోపంగా భావించకుండా శక్తిగా భావించుకోండి. ఫుల్ టైం మీకు చదవడానికి కేటాయిస్తారు. చాలా మంది చూస్తా ఉన్నాం, కోట్ల రూపాయలు ఉన్న పిల్లలు కూడా చెడిపోయి హైదరాబాద్ లో రకరకాల అంటే వ్యసనాలకు లోనై, గంజాయి అటువంటి చెడు వ్యసనాలకు లోనై చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకు గడుపుతున్నారు? డబ్బు ఎక్కువైంది, హోదా ఎక్కువైంది, వాళ్ళకి ఏం మైకంలో ఉండరో అర్థమైతలేదు. కానీ భగవంతుడు మీకు ఈ అవకాశం ఇచ్చిండు. అటువంటివి ఏమి చెడు అలవాటు లేకుండా తులసివనం లాంటి ఈ యొక్క టచ్ ఆర్గనైజేషన్ లో చదువుకోవడానికి గొప్ప అవకాశం ఇస్తున్నారు. మీరందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళేటట్టుగా మీ యొక్క ప్రయాణం ఉండాలి. అదే విధంగా ఇక్కడ బోధించడం కూడా టీచర్స్ కూడా చెప్తా ఉన్నాను, మీరు చాలా మీకు కూడా ఒక అదృష్టం ఇది. వాళ్ళందరూ కూడా మీరు టీచర్లు కాదు, వాళ్ళందరూ మీరు వాళ్ళకు తల్లిదండ్రులు ఇక్కడ ఉండి వారిని అంటే ఇది ఒక పుణ్యం చేసుకుంటేనే కానీ ఇటువంటి అవకాశం రాదు. ఇటువంటి పిల్లలకు మనం సహకరించి విద్యాబుద్ధులు నేర్పడం అనేది ఒక పుణ్యం చేసుకున్నది. ఇప్పుడు ఈ పదవి అనేది ఇప్పుడు సీఎం పిఎం కన్నా గొప్ప పదవి ఇది. ఎందుకంటే ఇంతమంది ఒకరిద్దరు పిల్లలు చూసుకోవడమే ఇబ్బంది అయిన ఈ రోజుల్లో ఇంతమంది పిల్లలు చక్కగా చూసుకొని వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళకి క్రమశిక్షణ నేర్పి వాళ్ళకి బంగారు బాటలు వేయడానికి మీ చేతిలో ఒక ఉన్నటువంటి ఆయుధాన్ని మీరు సద్వినియోగపరచుకొని వాళ్ళని ఉన్నత స్థానం నిలబెడతారని, మీకు కూడా ఆ దేవుడు అన్ని కలిగించాలని, మీకు కూడా ఆ ధైర్యాన్ని ఆ యొక్క శక్తిని మీకు ఆ భగవంతుడు ఇవ్వాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశం రావడం నేను నిజంగా చెప్తా ఉన్నాను. నాకు నాకు ఢిల్లీ నుంచి ప్రతిసారి స్వతంత్ర దినోత్సవం రోజు ఒక ఇన్విటేషన్ ఉంటా ఉంది అక్కడికి పోవడానికి. కానీ నేను ఇదే ఎక్కువగా గౌరవంగా భావిస్తా ఉన్నా. సంతోషంగా ఉంది. కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ టచ్ ఆర్ఫనేజ్ కు నేను సాయం చేయడమే కాకుండా ఇతరులతో కూడా సాయం చేయించి దీన్ని ఇంకా మీకు నీట్ గా ఉన్నతంగా ఏమైనా ఫెసిలిటీస్ లేకుండా చేయించడానికి మనస్ఫూర్తిగా నేను సహకరిస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్పారు త్యాగాల గురించి, బ్రిటిష్ వాళ్ళ పాలన గురించి.
ఎన్నో త్యాగాల తర్వాత ఏర్పడ్డ ఈ యొక్క భారతదేశం ఎంతో మంది రక్తం చిందిస్తే కానీ రానటువంటి స్వాతంత్రం. మీరు ఆ చరిత్ర అంతా చదువుకొని అంటే అప్పటి 200 ఏళ్ళు పాలించినట్టు బ్రిటిషుల కాలం నుంచి ఎంతో మంది గొంతులు తీయబడితే కానీ మనకి స్వాతంత్రం రాలేదు. కాబట్టి అవన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకొని అంటే మనకు వచ్చిన స్వాతంత్రాన్ని యూటిలైజ్ చేసుకొని మీరందరూ కూడా చక్కటి క్రమశిక్షణతో ఉన్నత స్థానంలో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.